డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి చంద్రయ్య కేసు, రీసెంట్గా మాచర్లో జరిగిన ఇన్సిడెంట్స్, అన్ని కేసులు కూడా రీఓపెనింగ్ చేయాలి, చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చున్నారు. ఏమండి, ఎందుకు ఒక కార్యకర్త ఏ తప్పు చేశాడని రోడ్డు మీద కూర్చొని చంద్రయ్యని చంపాడండి? అంటే జగన్ ఏమైనా అనకూడదు, ఏం పుడింగా జగన్ ఏమైనా? జై జగన్ అనకపోతే చంపేస్తారా, పేక్ కోసేస్తారా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జై తెలుగుదేశం అనమంటే అంటాడా? అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? చాలు అటు చూడు బే. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వు కొట్టావా? ఏ డౌటా? సదా పంచ ప్రాణాలై రావా. సరిగా చూడు చూసుకో. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అటు చూడు బే. నిధుల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏదా దొరుకుతుంది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. కానీ జగనన్నని నమ్ముకుంటే కూరుంటే అమ్ము, ఎంత కొవ్వుంటే అమ్ము. నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. దిక్కు తెలియని సంస్థ, దిక్కుమాలిన వక్తలు, వెరసి ఇదో దిక్కుమొక్కులేని సన్మానం. వీక్షించండి. వన్ మినిట్. మెడికల్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మా పర్పులో చేస్తారు, సూపర్ స్పెషల్ హాస్పిటల్ సేవంలో చేస్తారు.行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的根本利益。అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. ఈ అమ్మ కడుపులో బాడ ఎంత మాయ చేశారా! విజిల్స్
పెళ్ళాం చేతిలో డబ్బులా గలగల అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేస్ చూడు. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా నేను మీకు వదరాలే. ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక్క నిమిషం. హలో, నేను సజ్జల రామకృష్ణారెడ్డి. చెప్పమ్మా. ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని రాయించుకొని కొడితే ఆయన్ను కొట్టినట్టేనా? జోకులు బాగా వేస్తావే. రాయితో కూడా బాగా కొడతా. మనకు కావాల్సింది కూడా అదేలే. పరువు కన్నా చెప్పుంటాడు కదా, దాడి జరగాలి కానీ కన్ను పోకూడదు. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ డిస్కౌంట్ ఏం లేదమ్మా. పోనీ గిఫ్ట్ గా కన్ను పోయేలా కొట్టైనా? అంత గిఫ్ట్ మనకొద్దులేమ్మా. ముందు 75, పని అయ్యాక 75. ఓకేనా? పని అయ్యాక కోడి కత్తి సీను దస్తగిరిలా దొరికిపోతే? మొత్తం నువ్వు తీసుకుని వాళ్ళగా మిస్ అయిపోతే? నాకు రాయించుకొని కొట్టడమే వచ్చు, మిస్ చేయడం మోసం చేయడం రాదు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారు. బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే, ఆ రోజు ఎందుకు అడగలేదు? మీట్లో ఎవరు నేనేమనరా? ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలని ఈ రోజే అడుగుతున్నావు. అరే ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి కింద పడి దొలుతున్నావు. నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ప్యాకేజీ కోసం, చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకు అంతా అర్థమైపోయింది. ఏది నోటుకొస్తే మాట్లాడక. జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లు చుట్టానికి లండన్ కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్పారు. మొహం పగిలిపోద్ది. బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏ విచారణ వేయించండి, మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి. నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది, అందుకే కొడుకుకి లేని బాధ నీకంతుంది. కింద పడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు. చిన్న భాషకి చెప్పు. అన్ని బయటకు వస్తాయి. సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. అవినీతి ఆంధ్రప్రదేశ్ ని సృష్టిస్తాం. ఏంటి బాబన్న ఇంకోసారి? అవినీతి ఆంధ్రప్రదేశ్ ని సృష్టిస్తాం. అవినీతి చేసిన ఎవడైనా అరెస్ట్ చేస్తాం. సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ నాన్నని పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టం అని నిరూపిస్తాం. ఇంకొకసారి అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులని ఊదరు కొడితే ఊర్లలో తరిమి కొడతారు ప్రజలు. బూతుల పురాణంతో మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. హోమ్ థియేటర్ మల్టీప్లెక్స్.
ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా? చూసావుగా, ఇదేం కర్మరా దేవుడా. రా దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరికండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి? కిండలా ఒక్క పగిలిపోద్ది మమ్మీ చేది. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ 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 అంటే ఎస్. అప్పుడు ఆమె వయసు ఎంత? అమ్మ చిన్నగానే ఉన్నాయి ఇంకా. ఎంత వయసు? 3వ క్లాస్ అంటే ఐడియా లేదు. అడుగు. అరుకుతా, నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. ఐడియా లేకపోతే ఆవిడని అడుగు ఎంత వయసు అప్పుడు? అప్పుడు వయసు 7 years ఆవిడకి, 10 years నీకు. ఆ వయసులో ప్రేమ ఎవరికైనా ఉంటుందా? ఆ వయసులో ప్రేమ? ఈమెను కూడా అప్పుడే ప్రేమించినాడు. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఏం చేసావు అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళి? ఏం జరిగిందా? ఒకటే సౌండ్. ఏంటది? అప్పుడు రూమ్ లో కలవలేదు మేడం మేము. నువ్వు నోరు మొయ్. ఏంటంటే దబాయిస్తారు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అప్పుడు ఏం కలవలేదు. ఆవిడ చెప్పిన పలుకు నువ్వు చెప్పొద్దు. ఎలా కనపడుతున్నా నీకు? ఎలా కనపడుతున్నాను? ఆ వయసులో ప్రేమ అంటే ఏంటి? అంత ఎక్కిందా నీ కొళ్ళు? ఎలా కనిపెట్టారు సార్? చిన్న పిల్లల్ని ఎరేయటము, వాళ్ళని వాడుకోవటము. అయ్యో, మీ విశ్వాసం ప్రీతి అంతే. అమ్మాయిని 10th లో లవ్ చేసావు, అమ్మాయిని 3rd లో లవ్ చేసావు. ముగ్గురిది ఒకటే ఏరియా, పక్క పంట. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఏంటి అర్థం? నాకు అర్థం కావట్లేదు. ఒక ఏరియాలో ఉంటే అమ్మాయిలందరినీ నువ్వు లవ్ చేయాలన్న కాంట్రాక్ట్ తీసుకున్నావా అంటున్నా.